సార్ సార్ లక్ష్మణ్ గారు, ఓవరాల్ గా ఈ ఇష్యూ చూస్తే సింగయ్య మృతి అంటే ఎలా అయిపోయిందంటే ఆఖరికి ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా అయిపోయింది. అంటే ఆల్రెడీ ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి సార్ ఇది? అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు వెర్షన్స్ కూడా మీరు విన్నారు, ఏమనిపిస్తుంది సార్, ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన చనిపోయారు, ఆయన చనిపోయిన సంఘటనకు బాధపడాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా వహించాల్సిన అవసరం. అవునండి, ఎవరు బాధ్యత వహించటం లేదు. ఇద్దరు కూడా ఇటువైపు అటువైపు కూడా శవరాజకీయాలే చేస్తున్నారు. ఎందుకు శవరాజకీయాలు చేయటం? పొరపాట్లు ఎక్కడైనా జరగచ్చు, ఇలా జరిగింది, మేము దాన్ని మళ్ళీ జరగకుండా దిద్దుకుంటామని చెప్పాలి. ఇక్కడ నేనైతే ఏం చెప్తున్నా అంటే అన్ని విజువల్స్ నేను చాలా చూశాను ఆ ఎపిసోడ్ లో. అవునండి, చూసిన దాన్ని బట్టి ఏమిటంటే, ఒకటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అక్కడ నిర్లక్ష్యం కనపడింది, రెండవది పోలీసుల నిర్లక్ష్యము కనపడింది. ఇద్దరిది బాధ్యత ఇవాళ, వాళ్ళ ఇద్దరిది ప్రభుత్వానికి బాధ్యత ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఉంది. అంటే వైఎస్ఆర్ కార్యకర్తలు అంటే ఆయన నాయకుడు కాబట్టి ఆయన బాధ్యత వహించారు, పోలీసులు అంటే ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించారు. ఎందుకు వహించాలా? ఇక్కడ అతను 7-8 గంటలు ప్రయాణం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఎవరు చెప్తున్నారు? తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. అవునండి, అతను 7-8 గంటల ప్రయాణంలో జనం దాటుకుంటూ చెక్ పోస్ట్ దాటుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కువ జనం ఉన్నారు, అక్కడ పోలీసులు బందోబస్తు ఏం చేయాలి, అన్నిటికీ మించి ఆయన వెహికల్ పోతూ ఉన్నప్పుడు ఇక్కడ తప్పు ఎవరిని పట్టడం కాదు, ఒక నాయకుడు తెలుగులోకి వచ్చాడు. వచ్చినప్పుడు జనం ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కంట్రోల్ లేకుండా ఆ వెహికల్స్ కు చుట్టుకుంటారు. అవును సార్, ఇటీవల కాలంలో చాలా ఇష్యూస్ చూసాం, అలాంటివి చాలా దారుణ ఘటనలు చూసాం. ఇప్పుడు ఈ రోజే నేను చూశాను, మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు. అవునండి, ఆయన రోడ్ లో వెళ్తూ ఉంటే విపరీతమైన జనం చుట్టుకున్నారు. ఆయన బయటకు వచ్చి ఆయన చేయి ఊపుతూ ఉంటే సెల్ఫీలు తీసుకోవడానికి మీద పడ్డారు. అవునండి, సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ అనుకున్నప్పుడు ఇక్కడ ఆయనకు ఎందుకు సరైనటువంటి పోలీస్ వ్యవస్థ లేకుండా పోయింది అక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు. అనుకోని సంఘటనే. నేను బాగా విజువల్స్, వేరే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా రకరకాల విజువల్స్ పెట్టారు, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక నాయకుడు ముందు వెళ్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి, లెఫ్ట్ సైడ్ ఆయన నిలబడి అభివాదాలు చేస్తున్నాడు, ఆయన అటువైపు ఉన్నాడు కాబట్టి జనమంతా కూడా అటువైపు లెఫ్ట్ సైడ్ కు వెళ్ళారు. ఈ పెద్ద ఆయన కూడా ఇప్పుడు కారు వెళుతూ ఉంటే ముందర ఆయనతో జిందాబాద్ చెప్పడమో అరుస్తూ కారు ముందు జనం వెళ్తారు, ఎక్కడైనా వెళ్తారు, ఎవరికైనా వెళ్తారు, ముందుంటారు. కారు ముందు ఉన్నప్పుడు ఆ ముందు ఉన్నోళ్ళు కారు కింద పడకుండా చూడవలసిన బాధ్యత అక్కడ పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలి అక్కడ. అవునండి, అది ఓకేనే ఇవ్వాలి ఏ నాయకుడికైనా. అవును, అక్కడ పోలీసులు కనపడలేదు. ఆ ముందర ఈయన లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ముందర జనం అంతా గుమిగూడారు, అరుస్తున్నారు, ఆయన వైపు వస్తున్నారు. ఆయన వైపు వస్తూ ఆ పెద్ద ఆయన కింద పడిపోయాడు రైట్ సైడ్. అంటే వాళ్ళు అక్కడ తోసుకోవడం వల్ల రైట్ సైడ్ కు ఆయన పడిపోయాడు. లెఫ్ట్ సైడ్ జగన్మోహన్ రెడ్డి, రైట్ సైడ్ ఆయన పడిపోయి మెడ దగ్గరికి ఈ చక్రం వచ్చింది, తోసుకుంటూ వెళ్ళి. అవునండి, వెంటనే డ్రైవర్ గమనించాడు, అప్పటికే అది స్లోగానే వెళ్తుంది వెహికల్, ఫాస్ట్ గా జనమంతా ఆమె చుట్టుకుంటే స్పీడ్ గా ఎండపోతారో వెళ్ళిపోతున్నారు. తోసుకొని పోయిన అతని బండి ఆపాడు. ఆపుతానే అక్కడ కార్యకర్తలు గమనించి అతన్ని పట్టుకొని తీసుకెళ్లి సైడ్ లో అక్కడ పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన తర్వాత అతను అరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నిలబడ్డారు. అతను మూమెంట్ ఉంది, అప్పటికేమి కాలే అతనికి. అవును, అందరితో అడుగుతున్నారు కొంతమంది, అతను తల ఊపుతున్నాడు, ఏం చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీన్ ను గమనించేటువంటి పరిస్థితి అక్కడ కనపడలే. అది జరిగిందని బాధ్యత ఉంది. ఆ బాధ్యత అక్కడ ఎవరిది అంటే డ్రైవర్. డ్రైవర్ చూశాడు, డ్రైవర్ బండి ఆపాడు.
డ్రైవర్ దిగి హెల్ప్ చేసి ఉండాల్సింది, బండి ఆపేసి పూర్తిగా చేయలే. పోయి పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారా ఇట్లా పడ్డాడు పక్కన తీసుకెళ్లారని? చెప్పలే అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ విజువల్స్ బట్టి. అవునండి, అవును. ఇలాంటి పరిస్థితుల్లో నాయకుడు గమనించకుండా జరిగిన దాన్ని కార్యకర్తల ఆయన దృష్టికి తీసుకురాకపోతే తప్పు కార్యకర్తలది. ఆయన నాయకుడు కూడా తప్పు ఏముందిరా అంటే, ఒక మనిషి చనిపోతే పరామర్శకు వెళ్ళేటప్పుడు పోలీసులు క్లియర్ గా మీరు 3 వెహికల్స్ లో వెళ్ళండి, 100 మందే వెళ్ళండి అన్నప్పుడు ఆయన పెళ్లికి పేరటానికి పోలేదు, లేకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీ మహాసభ జరుగుతుంటే పోలేదు, పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటుంటే ఎవరు ఆపడానికి వీల్లేదు. వేల కొద్ది జనం రావచ్చు, నువ్వు జనంలోనే పోవచ్చు, మాట్లాడచ్చు, ఏమైనా జరగచ్చు. అది సంతాపం. సంతాపం అన్నప్పుడు హాయిగా పోలీస్ ఎస్కార్ట్ తో నువ్వు ఎవరు అవసరం లేదు, వాళ్ళ ఇంటికి పో, పరామర్శించు, ఏదైనా వాళ్ళకి సహాయం చేయాలి చెయ్యమని తిరిగి వెళ్ళి. ఇది చెయ్యాలా, అది చేయాలా, ఆర్భాటం చేశాడు, అయిపోయింది. ఆయన ఆర్భాటం చేస్తాడని పోలీసులు తెలియదా? తెలుసు కదా, 8 గంటల నుంచి నడుస్తుంది కదా ఆర్భాటం. నడుస్తుంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత పోలీసు వ్యవస్థ వెహికల్ చుట్టూ ఉండాలా? లేదు అక్కడ. అతన్ని అక్కడ పక్కన పడుకోబెట్టిన తర్వాత కార్యకర్తలు కూడా ఏం చేశారు, ఆ పక్కన పడుకోబెట్టిన తర్వాత వాళ్ళు ఆయన బాగానే లేచి ఆయన ఇట్లా కదులుతూ బాగానే ఉన్నాడు కదా అని వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళతో పాటు. ఇక్కడ ఇతర వ్యక్తులు అక్కడికి వచ్చారు, అంటే ఆ రోడ్డు పక్కన ఉండేవాళ్ళు అతని దగ్గరికి. ఈలో పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చింది కూడా చూశానండి విజువల్. కనకలాడుతున్నాడు, ఇటు అటు కొలుతున్నాడు, చెయ్యి ఊపుతున్నాడు. అప్పుడు పోలీసులు కూడా వచ్చారు అక్కడికి. వచ్చి ఏం చేశారు, అతన్ని షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంబులెన్స్ అన్నది అక్కడ ఆ స్థలములో దగ్గరలో ఉండే అవకాశాలు లేవు. ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి అంబులెన్స్ రావాలా, ఈలోగా ఆటోలు తరలించాలని చూశారు. అంబులెన్స్ వచ్చింది. మొత్తం మీద ఆలస్యంగా అతనికి ప్రాథమిక చికిత్స జరగలేదు అక్కడ. జరిగినప్పుడు జరిగి ఉంటే కొంత బతికేవాడేమో అని నేను అనుకుంటున్నా. ఆ ప్రాథమిక చికిత్స చేపించాలని ఎవరు అనుకోవాలి, అక్కడ కూర్చొని పోలీసులు అనుకోవాలి. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని తీసుకురావడము, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి 2 వీలర్లైనా తీసుకెళ్లొచ్చు, ఆటోలైనా తీసుకెళ్లొచ్చు, లేదు. అంబులెన్స్ కోసం వెయిట్ చేశారు, అయిపోయింది. అంబులెన్స్ లో ఎక్కించారు, అంబులెన్స్ తీసుకెళ్లి హాస్పిటల్ చేర్చారు, సరే చనిపోయారు. ఇక్కడ ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అతన్ని అంబులెన్స్ లో పోతూ ఉంటే అంబులెన్స్ లోనే అతన్ని చంపేసి సీన్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపణలు కరెక్టా? అంటే మరి సింగయ్య భార్య సార్ ఇక్కడ ఒక్క విషయం సార్, స్వయానా సింగయ్య భార్య చెప్తోంది సార్, ఒక్క మాట, స్వయానా ఆ విధంగా చంపుతారా స్టాఫ్? అది జరిగిన పని. అది ఎప్పుడైనా విన్నామా? ఇదేమైనా సినిమానా? ఓకే కాదు కదా. అవునండి. అది తక్కువ. ఇవన్నీ అనవసర ఆరోపణలు చేసుకుంటున్నారు ఇరువైపులా. ఫ్యాక్ట్ ఇదే. ఫ్యాక్ట్ ఈ యొక్క సంఘటన బాధ్యులు అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు. మళ్ళా ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థలు సక్రమంగా ఉండి పనిచేయాలి. లేకపోతే ఇలాంటి జరుగుతుంటాయి సంఘటనలు. రాజకీయాలు ఎందుకు మాట్లాడతారండి? ఎందుకు మాట్లాడుతుంటారు? ముఖ్యంగా అనవసరంగా నిందలు వేసుకుంటే ఏంటి జనానికి చెల్లి తక్కువ జనము? మీరు ఇష్టం వచ్చినట్టు ఒకరి మీద ఒకరి ఆరోపణలు చేసుకుంటూ పాపం ఆయన చనిపోయాడు, ఆ కుటుంబానికి గురించి బాధపడండి తప్ప, సహాయం చేయండి తప్ప, ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటే ఏంటి ప్రయోజనము చెప్పండి? ప్రయోజనం ఉంది, ఊరికి రాజకీయం చేసుకుంటే ప్రయోజనం ఏముంది? శివ రాజకీయం జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ సార్.